70 ఏళ్ల భారతదేశ చరిత్ర చూస్తే 1948లో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోసం ఎట్లా ఉండాలని చెప్పేసి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 86 రాజీవ్ గాంధీ విద్యా కమిషన్ వేశారు. ఆ తర్వాత 95 కాలంలో ఎస్మాల్ కమిటీ వేశారు. ఆ తర్వాత ఇప్పుడు కస్తూరి రంగన్ అధ్యక్షతన 2019 కాలంలో ఒక కమిటీ వేసి ఆయన ఇస్రో చైర్మన్ గా ఉన్నాడు. విద్యారంగానికి ప్రత్యక్షంగా సంబంధం లేదు, అయినా ఎడ్యుకేషన్ సెక్టార్ లో రిఫార్మ్స్ కావాలని చెప్పేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక మీద ఎటువంటి చర్చ జరగకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావుల మధ్య కానీ, విద్యావేత్తల మధ్య కానీ, ప్రజాభిమానుల మధ్య కానీ, రీసెర్చ్ స్కాలర్స్ మధ్య కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ లో ఒక చర్చ జరగకుండా ఉన్న పరంగా అప్పుడున్న ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆ రిపోర్టును ఆమోదింపజేసింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చారు.